భారత్, శ్రీలంక మధ్య టెస్టు సమరానికి సమయం దగ్గర పడుతోంది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్‌కి ఘోరమైన రికార్డుంది. అయినప్పటికీ అతడే తమకు అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ అని శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 నుంచి గాల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మ్యాచ్ ముంగిట శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా ఇచ్చిన ఇంటర్వ్యూ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ లాంటి యంగ్ స్టార్స్ కంటే కేఎల్ రాహుల్ వల్లే తమ జట్టుకు ఎక్కువ ముప్పు ఉందని ధనంజయ ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ అనుభవం, అతడికున్న అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ లంక జట్టుకు పెద్ద నిద్ర లేకుండా చేస్తోందని వెల్లడించారు. ప్రస్తుత భారత జట్టులో ఉపఖండ పరిస్థితులపై అత్యంత అవగాహన ఉన్న ఆటగాళ్లలో రాహుల్ అగ్రస్థానంలో ఉంటాడని పేర్కొన్నారు. శ్రీలంకపై కేఎల్ రాహుల్ ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. లంకపై రాహుల్ ఆడిన 7 టెస్టుల్లో కేవలం 32.18 సగటుతో 354 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక గడ్డపై అతడి ప్రదర్శన మరింత దారుణంగా ఉంది. అక్కడ ఆడిన 5 టెస్టుల్లో 33.5 సగటుతో 337 పరుగులు మాత్రమే చేశాడు. ద్వీపదేశంలో ఆడినప్పుడు నిలకడగా పరుగులు సాధించడంలో రాహుల్ తీవ్రంగా తడబడ్డాడు. రికార్డులు ఇంత దారుణంగా ఉన్నప్పటికీ అతడి ప్రస్తుత అనుభవాన్ని చూసి లంక దళం భయపడుతుండడం గమనార్హం. భారత బ్యాటర్లందరినీ అడ్డుకోవడానికి తమ వద్ద పక్కా వ్యూహాలు ఉన్నాయని లంక సారథి ధనంజయ ధీమా వ్యక్తం చేశారు. గతంలో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సిరీస్ల్లో భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ని ఎదుర్కోవడంలో ఘోరంగా తడబడ్డ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గాలే పిచ్పై 4-5 రోజుల్లో స్పిన్నర్లకు విపరీతంగా సహకారం లభిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఈ మైదానంలో తిరుగులేని రికార్డు తన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యను నమ్ముకొని టీమిండియాను కట్టడి చేస్తామని ధనంజయ తేల్చి చెప్పారు.